ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 12th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎగ్జామినేషన్స్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ కోసం 1 వీక్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ కోసం రైల్వే నోటిఫికేషన్, ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి రైస్ ఆఫ్లైన్, ఆన్లైన్ బ్యాచ్లు కండక్ట్ చేస్తూ ఉంది. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో, మా ఆల్ బ్రాంచెస్లో ఆఫ్లైన్ బ్యాచెస్లు మండే నాడు స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్, రేస్ ఫర్ జాబ్ యాప్ని యాప్ స్టోర్ నుంచి కానీ, లేకపోతే మీరు ఆండ్రాయిడ్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రేస్ ఫర్ జాబ్ యాప్ని, అందులో కోర్సెస్ ఉంటాయి, వేరియస్ కోర్సెస్. వెరీ సూన్ మేము ఎన్టీపీసీ కోసం లైవ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే రికార్డెడ్ కోర్స్ ఉన్నాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్ ద బ్యాచెస్, డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా మీరు అందులో కోర్సెస్ కావచ్చు, లేకపోతే టెస్ట్లు కావచ్చు, సింగిల్ లేకపోతే సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, కాంబో బ్యాక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. యూ కెన్ ఎక్స్ప్లోర్, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. అదేవిధంగా మీకు అదే యాప్లో ఫ్రీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం, ఆన్లైన్ టెస్ట్లు. మీరు ఆన్లైన్ టెస్ట్ కూడా ఫ్రీగా రాసుకునే అవకాశం మీకు ఈ యాప్లో ఉంటుంది. సో డౌన్లోడ్ ద యాప్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే టోటల్గా 3,445 వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. 4 పోస్టులు మనకు కనిపిస్తున్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకటి, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి, ట్రైన్స్ క్లర్క్స్ ఒకటి. ఇందులో ఎక్కువ పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి మనకి 72 వేకెన్సీస్ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ వేకెన్సీ అన్ని కూడా సెంట్రలైజ్డ్ వేకెన్సీస్, ఆల్ ఇండియా లెవెల్ వేకెన్సీస్. డిఫరెంట్ రైల్వే జోన్కి సంబంధించి జోనల్ వైజ్గా మీకు ఈ వేకెన్సీస్ అనేవి కూడా ఉంటాయి. అది చూస్తే మనం సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీస్ 89 కనిపిస్తూ ఉన్నాయి. అందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 32, అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ వచ్చేసి మీకు 37, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 20, టోటల్గా 89 వేకెన్సీస్ మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. సో వెరీ గుడ్ వేకెన్సీస్ ఇది, ఈ జోనల్ వైజ్గా తీసుకోవచ్చు. అయితే మీరు ఏదో ఒక జోన్కి, ఏదో ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏ జోన్కి మీరు ఏ ఆర్ఆర్బికి అప్లై చేసుకుంటారో వాటి అడ్రస్లు అన్ని విత్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ పర్టికులర్ జోన్లో ఏ జోన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఆ జోన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక దీని డీటెయిల్స్ చూస్తే 12th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారు, 1st January 25 వరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ లేదు, ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. అదేవిధంగా ఏజ్ కూడా 18 to 33 ఇయర్స్ ఉంది 1st January 25 వరకు. ఇది ఆల్రెడీ ఇంక్రీజ్ చేసినటువంటి ఏజ్, 33 ఇయర్స్ ఇచ్చారు కోవిడ్ వల్ల. మామూలుగా అయితే 30 ఇయర్స్, ఇప్పుడు దాన్ని 33 ఇయర్స్ చేశారు. దీని మీద జనరల్ క్యాండిడేట్స్ కోసం, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ ఉంటుందో అదంతా కూడా అప్లికబుల్ ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి October 20th అప్లై చేసుకోవచ్చు. October 20th మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఫీజు కట్టుకోవడానికి 21st October నుంచి 22nd October వరకు మీకు టైం ఉంటుంది. ఆన్లైన్లో మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఏదైనా కరెక్షన్స్ చేస్తే మాత్రం, ఏదైనా అప్లికేషన్లో మీరు ఇచ్చిన అప్లికేషన్లో కరెక్షన్స్ చేద్దాం అనుకుంటే 23rd October నుంచి 1st November వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. అయితే కరెక్షన్స్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్ఆర్బి కానీ చేంజ్ అవ్వవు. మీరు మొదటిసారి ఏదైతే రిజిస్టర్ చేసుకునేటప్పుడు చేస్తారో ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 3 మారే అవకాశం లేదు. అండ్ మీరు మాడిఫై చేసుకుంటే 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎన్నిసార్లు మాడిఫై చేస్తే అన్ని 250 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. దీనికి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అని కానీ, జనరల్ క్యాండిడేట్స్ అని కానీ ఎటువంటిది లేదు. ఏ క్యాండిడేట్ అయినా 250 రూపీస్ పే చేసి మాడిఫై చేసుకోవాలి. ఎన్నిసార్లు మాడిఫై చేసుకుంటే అన్ని 250 రూపీస్. కాబట్టి మీరు జాగ్రత్తగా మొదటిసారి తప్పులు లేకుండా దీన్ని అప్లై చేసుకోండి. అండ్ ఇక ఒకసారి ఫీజు చూడండి. మీరు ఫీజు వచ్చేసి అందరు క్యాండిడేట్స్కి 500 రూపీస్ మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అయితే పీడబ్ల్యూబీడీ కానీ, ఫిమేల్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, ఈబీసీ క్యాండిడేట్స్ కానీ 250 రూపీస్ పే చేయాలి. అయితే రైల్వేలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పే చేసిన ఫీజు మీకు రిటర్న్ వస్తుంది. మీరు 500 రూపీస్ పే చేస్తే స్టేజ్ 1 ఎగ్జామినేషన్ మీరు రాసిన తర్వాత అందులో 400 రూపీస్ మీకు రిటర్న్ వస్తుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా అందులో మీరు మెన్షన్ చేసి అప్లై చేసేటప్పుడు మీ అమౌంట్ 400 రూపీస్ రిటర్న్ వస్తుంది. ఎవరైతే 250 రూపీస్ పే చేస్తున్నారో ఆ 250 రూపీస్ వాళ్ళకి రిటర్న్ వస్తుంది.
ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిటర్న్ వస్తుంది. సో దాని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ చూడండి. ఇందులో 2 స్టేజ్ల్లో కండక్ట్ చేసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 1 ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామినేషన్, సెకండ్ స్టేజ్ ఎగ్జామ్, 2 స్టేజ్ల్లో 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సిబిటి, దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్స్ ఉంటాయి. అందరికీ కాదు, ఎవరైతే టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 సిబిటి 1 ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే 2 ఎగ్జామినేషన్లు ఒకలాగే ఉంటాయి. ముందు సిబిటి 1 చూడండి, మనకు 3 సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. అందులో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం, దీనికి 1.5 అవర్ టైం ఉండడం జరుగుతుంది. అండ్ ప్రతి క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టయితే 1/3 మార్క్స్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళ నుంచి నంబర్ ఆఫ్ వేకెన్సీస్కి 15 టైమ్స్ టోటల్గా ఒకవేళ 3000 ఉంటే 3000 ఇంటూ 15 45,000 మెంబర్స్. ఇది జోనల్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉంటే అంతమందిని, దానికి 15 టైమ్స్ మెంబర్స్ని స్టేజ్ 2కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2కి క్వాలిఫై అవుతారు, అంతమంది మాత్రం స్టేజ్ 2 రాస్తారు. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి చూడండి, స్టేజ్ 1లో అన్రిజర్వ్డ్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 30%. ఈ మార్క్స్ ఏంటంటే మినిమం మార్క్స్. అంటే ఈ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్వాలిఫై అవుతారు కాదు. ఈ మార్కులు వచ్చిన తర్వాత, ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత 15 టైమ్స్ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉంటారో ఆ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆ పర్సన్స్ మాత్రమే స్టేజ్ 2కి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక సిబిటి 1 సిలబస్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకున్న డీటెయిల్డ్ సిలబస్ అంతా చూడండి, ఏ సబ్జెక్టులు ఏమేమి ఉందనేది. ఇక సిబిటి 2 ఎగ్జామినేషన్ కూడా జస్ట్ సిమిలర్ టు సిబిటి 1 ఎగ్జామ్. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, మొత్తం 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. అగైన్ టైం వచ్చేసి 90 మినిట్స్. డిఫరెన్స్ ఏంటి సిబిటి 1కి సిబిటి 2 కంటే? సిబిటి 1లో సేమ్ పేపర్స్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ టైము, బట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిబిటి 1లో 100 క్వశ్చన్స్ ఉంటే సిబిటి 2లో 120 క్వశ్చన్స్. అదే టైంలో మీరు 20 క్వశ్చన్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సిలబస్ అదే, సబ్జెక్ట్స్ అదే, చేసేటువంటి క్వశ్చన్స్ అవే, బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం పెరుగుతాయి. టైం కూడా అదే ఉంది. అది డిఫరెన్స్ ఒకసారి నోటిఫై చేసుకోండి. దీంట్లో కూడా 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు రాంగ్ అయితే మాత్రం. అయితే సిబిటి 2లో క్వాలిఫై అయిన వాళ్ళ నుంచి 8 టైమ్స్ క్యాండిడేట్స్ని నెక్స్ట్ ఎవరైతే టైపింగ్ స్కిల్ టెస్ట్కి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి 8 టైమ్స్ మెంబర్స్ని మీకు నెక్స్ట్ దానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఐ మీన్ టైపింగ్ స్కిల్స్ టెస్ట్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి, అన్రిజర్వ్డ్ 40%, అదే ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ నాన్ క్రిమినల్ 30%, ఎస్సీ 30% అండ్ ఎస్టీ వాళ్ళకి 25% మినిమం మార్కులు రావాలి. తర్వాత దీనిపైన 8 టైమ్స్ ఉన్న వాళ్ళని మాత్రం టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ లేని వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. సిబిటి 2 సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్గా సిబిటి 2 సిలబస్ ఒక్కసారి వీడియో పాస్ చేయండి, మీకు సిబిటి 2 సిలబస్ అనేది డీటెయిల్గా మీకు ఇందులో తెలుస్తుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ ఒకసారి చూడండి, సిబిటి టిఎస్టీ అంటాం మనం. ఇది సెకండ్ స్టేజ్ తర్వాత కండక్ట్ చేస్తారు. ఎవరైతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు అప్లై చేసుకుంటారో, దాన్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైపింగ్ టెస్ట్ కూడా చూడండి, ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. ఇందులో వచ్చే మార్కులు ఫైనల్ సెలక్షన్కి ఉండదు. ఓన్లీ సిబిటి 2లో వచ్చిన మార్కులు మాత్రమే ఫైనల్ సెలక్షన్కి ఉంటుంది. సిబిటి 1 కూడా క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. సిబిటిలో వచ్చిన మార్కులనే ఫైనల్ సెలక్షన్ కోసం తీసుకుంటారు. ఇది మాత్రం ఓన్లీ టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute. ఇంగ్లీష్లో అయితే 30 minutes, అదే హిందీలో అయితే మాత్రం 25 words per minute మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, మీరు సెలెక్ట్ చేసుకునే స్టేజ్ని బట్టి, సెలెక్ట్ చేసుకునే పోస్ట్కి సంబంధించి కమర్షియల్ టికెట్ క్లర్క్ అయితేనేమో మీకు అందులో లెవెల్ 7th CPC 3 థర్డ్ లెవెల్ ఉంటుంది. అది అన్నిటికీ కామన్ ఇది. ఓకే, స్టేజ్ 1 ఎగ్జామ్, స్టేజ్ 2 ఎగ్జామ్. మీ 4 పోస్టులకు కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 సిబిటి కామన్ ఎవరైనా రాయాలి. అయితే ఓన్లీ అకౌంట్స్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి చేసిన వాళ్ళు కానీ, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు ఎడిషనల్గా టైపింగ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది, టైపింగ్ స్కిల్స్ టెస్ట్ అంతే.
మిగిలిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ 2 టెస్టులు రాయాల్సింది. మీరు అప్లై చేసుకున్నప్పుడు ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టులు మీరు అందులో ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకునేటప్పుడు, అప్లై చేసుకునేటప్పుడే. దాన్ని బట్టి మీకు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఇది సింపుల్ ఎగ్జామినేషన్, ఈజీ ఎగ్జామినేషన్. అండ్ జనవరి, ఫిబ్రవరి మంత్లో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. డేట్ ఇంకా రాలేదు, యాంపుల్ టైం ఉంటుంది, సఫిషియంట్ టైం ఉంటుంది మీరు ఎగ్జామినేషన్కి. మంచి పోస్టులు కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా రైల్వే జాబ్ మీ సొంతం అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్.